నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ శనీశ్వరుడు అనంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో కష్టపెడతాడు, ఏలినాటి శని వచ్చింది అని చెప్పేసి ఆ విధమైన దృష్టితో చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది శనీశ్వరుని నిజంగా భగవంతుడిగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు, బాగా ఇష్టపడతా ఉంటారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి మనం? ముందుగా శని కారకుడు అంటే ప్రారబ్ధ కర్మ. మన కర్మని తొలగించేవాడు శని. ఇక్కడ శనిమాత్ముడు ఉన్నాడు, శనీశ్వరుడు అంటాం మనం. ఈశ్వరుడితో వరం పొందిన ఆయన. అలాంటి ఆయనకి మనం భయపడే అవసరమే లేదు చెప్పాలంటే. అంటే పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ ఇవన్నీ మన జీవితంలో అవగతమవుతాయి. వచ్చినప్పుడు చాలా కష్టతరంగా ఉంటుంది. మనమేమనుకుంటాం, మనకి శని నడుస్తుంది, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ఇవి రావడం వల్ల మనకి ఇబ్బందులు పడుతున్నామని మనం అనుకుంటాం. అంటే మనం పడే ఇబ్బందికి కారకుడు శని అనుకుంటాం, కానీ మన ప్రారబ్ధ కర్మ అనే విషయం మనం తెలుసుకోవాలి. చాలామంది ఏమంటారంటే జాతకంలో గ్రహాలు మారడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని. కానీ నువ్వు పూర్వజన్మలో ఏం చేసింటావో నీకు తెలియదు కదా. ఆ పూర్వజన్మ యొక్క కర్మఫలం, బ్యాడ్ కర్మ ఇప్పుడు నీ నిజ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. ఆ నిజ జీవితంలో వచ్చేటట్టు చేసేది శనికారకుడు. ఎప్పుడైతే తెలుసుకోవాల్సినది ఏంటంటే, శని వచ్చినాడు అని అంటే మన కర్మ తొలగిపోతుంది, మన బ్యాడ్ కర్మ తొలగిపోతుంది. ఎప్పుడైతే మనం బ్యాడ్ కర్మను తొలగించుకున్నాము అని అంటే మనకి గుడ్ డే ఉంటుంది, మంచిగా ఉంటుంది. అవునా కదా. ఇప్పుడు మనం బాగా ఇబ్బంది పడుతున్నాము అని అంటే మన కర్మ తొలగిపోతుంది. మనం బాగా సుఖపడుతున్నాము అని అంటే మన పుణ్యం తొలగిపోతుంది. పాపము పుణ్యం అనేవి రెండు ఉంటాయి. అంతే. ఇబ్బంది పడుతున్నాము అంటే పాపం తొలగుతుంది, సుఖపడుతున్నాము అంటే పుణ్యం తొలగుతుంది. మళ్ళీ నువ్వు పుణ్యకర్మాలన్నీ చేయాలి బాగా సుఖపడితే. అట్లని కష్టాలే పడాలా అంటే కష్టాలు పడమని చెప్పలేదు. ఈ కష్టాలు పడే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, మా కర్మ తొలగిపోతుంది, మేము ఫ్రీ అవుతున్నాం కర్మ నుండి. ఈ కర్మ అనేది బందీ చేసేస్తుంది జీవిని. కర్మ బందీ అంటాం. ఈ జీవి ఎప్పుడు కర్మకి బందీగానే ఉంటాడు అనమాట. అలాంటి బందీ నుండి విడిపిస్తాడు శనిమాత్ముడు. తెలియని విషయం మెయిన్ అదే. ఆయన టీచర్ అంటాం మనం. ఏదైనా కూడా మనకి జీవితంలో అవగతమయ్యేలాగా చేస్తాడు. ఆచార్యుడు ఆయన. మనం అంటే మనం బాగా ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు. ఏమైపోతుందంటే ఎప్పుడైతే ఈ శని మనకి ఎంటర్ కావడం వల్ల వాళ్ళ యొక్క రియాలిటీ ఫేసెస్ మనకు తెలుస్తాయి. అవును, ఎవరు మన వాళ్ళు, ఎవరు ఏంటి అని. అప్పుడు మనం ఏమంటాం, అయ్యో మనం మోసపోయాము, చూడు వీళ్ళ నిజస్వరూపం ఇది అనేసి. ఖచ్చితంగా చెప్పాలంటే ఏళ్ళనాటి శని ఎండింగ్లో ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుంది ఎవరికైనా కూడా. అంటే మంచి అంటే ఏదో నువ్వు కోటీశ్వరుడు అవుతావని కాదు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. నీకు ఇన్ని రోజులు నువ్వు ఏంటి, ఇప్పుడు నువ్వేంటి, ఇన్ని రోజులు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి, ఇప్పుడు నువ్వేంటి అని. ఆఖరిలో ఆయన అన్ని నీకు అనుభవాలు ఇచ్చేస్తాడనమాట. ఇది నీ జీవితం, ఇది నీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఇది నువ్వు తెలుసుకో. అప్పుడు ఆయన మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా? ఇక్కడ ఏమైపోతుందంటే మనకు కొంచెం లాస్ జరగడం వల్ల, అంటే మనం నమ్ముకున్న వాళ్ళ ఫేసెస్ మనకు తెలియడం వల్ల మనం ఫీల్ అయిపోతాం. అయ్యో దేవుడు చూడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు. దేవుడు నీకు మంచిగా చేశాడు. ఇప్పటికన్నా వాళ్ళ ఫేసెస్ నీకు తెలుస్తున్నాయి. ఎప్పటికీ తెలుసుకోకపోతే అంతే కదా. ఇది నేర్పిస్తాడు శని మనకు వచ్చినప్పుడు. ఇది తెలిపిస్తాడు, ఇది తెలియజేస్తాడు మనకి. అవును. ఇప్పుడు ఒక ఫ్రెండ్ మధ్య కానీ, ఒక భార్య భర్త మధ్య, ఒక రిలేటివ్స్ మధ్య కానీ చాలా మంది ముసుగులు వేసుకొని ఉంటారు, మనం చూస్తుంటాం. వాళ్ళ రియల్ ఫేసెస్ అవుట్ అయిపోతాయి. అది మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ బాధ వచ్చినప్పుడు అయ్యో మేము బాధలు పడుతున్నాం శని ఉండడం వల్ల అనుకుంటాం. శని ఏది చేసినా మంచిగా చేస్తాడు. అది కాక ఆయన మందగస్తుడు అంటారనమాట. అంటే స్లోగా వెళ్తాడు. అంటే స్లోగా మూమెంట్ ఉంటుంది. 7.5 సంవత్సరం వెళ్ళొద్దు ఆయన డ్యూరేషన్. దాంట్లో మళ్ళీ వెనక్కి ముందుకు కూడా తిరుగుతూ ఉంటాడు అనమాట. స్లోగా ఉంటుంది. ఆయన సూర్య భగవానుడు యొక్క పుత్రుడు ఆయన. తర్వాత సూర్యుడికి శనిమాత్ముడికి కూడా పడదు అంటారు, మనం వింటుంటాం. దాంట్లో మళ్ళీ మన జాతకంలో ఏదైనా సూర్యుడిది శనిది ఉన్నప్పుడు కూడా మనకు పడదు. అలా కూడా జరుగుతుంటుంది. అంటే తండ్రి కొడుకులకి పడుకోకున్నట్టు అయ్యేది రావడం ఇలా జరుగుతుంది. కొడుకు యొక్క నిజస్వరూపం మనకు తెలియడం, లేదా తండ్రి యొక్క నిజస్వరూపం మనకు తెలియడం, ఇలా ఉంటుంది. ఈయన నిదానంగా పయనిస్తుంటాడు. ఈయన ఎప్పుడైతే కర్మం తెస్తాడో మనకి ఏళ్ళనాటి శని రాగానే కొంచెం జబ్బులు రావడం, వ్యాధిగ్రస్తులుగా మారడము, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డము,
ఈ అనుబంధాలలో ఉన్న డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివి వస్తుంటాయి. ఇలాంటివి వస్తున్నాయి అని అంటే మన కర్మ తొలగుతుందని అర్థం. మెయిన్ వ్యాధి వచ్చింది అంటే మన కర్మ పోతుంది. మనం ఒక 10 రోజులు కానీ వారం రోజులు కానీ వ్యాధి వల్ల మనం సిక్ అయిపోయి వైద్యునికి ఆశ్రయించినాము అంటే ఖచ్చితంగా మన కర్మ తొలగుతుంది. ఎందుకంటే బాధ, మన బాడీ బాధపడుతుంది, మనం బాధించబడుతున్నాము. ఎప్పుడైతే దేని వల్లనో ఒక్క వల్ల మనం బాధించబడుతున్నాము అంటే కర్మ తొలగుతుంది అని అర్థం. అంతే. ఇప్పుడు మనకి శని ఉన్నప్పుడు మనం కర్మను ఎలా తొలగించుకోవాలి, మీరు ఏం చేయాలి? ఇంతసేపు ఎలా చెప్పారంటే ఇది యాక్చువల్లీ మన లైఫ్లో జరుగుతున్న నెగిటివ్ థింగ్స్ని కూడా మనం ఒక ప్రాపర్గా ఆలోచిస్తే అది మనకి పాజిటివే చేస్తుంది అని మనం అర్థం చేసుకోలేకపోవడం ఇది. ఖచ్చితంగా పాజిటివే చేస్తుంది. అందరు ఏలినాటి శని వచ్చిందంటే వచ్చినందుకే ఇవన్నీ జరుగుతున్నాయి, అయిన వాళ్ళు దూరం అయిపోయినారు, ఇలా అవుతుంది అలా అవుతుంది అనుకుంటారు, కానీ అక్కడ వచ్చి మనకి చేసేది మంచే అని మనం గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఉన్నారు, ఏదో లవ్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యన, వాళ్ళు ముందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ అమ్మాయికో ఆ అబ్బాయికో శని ఎంటర్ అయినాడు, ఆ అమ్మాయికో ఆ అబ్బాయికో రియల్ ఫేసెస్ అర్థమైపోయినాయి, వీళ్ళు పెళ్లి చేసుకోలేదు, వీళ్ళు ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ఆ టైంలో దూరం అయినప్పుడు వాళ్ళకి బాధే కలిగి ఉంటుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు అది మంచా చెడా? మంచే కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంచే కదా. అవును. ఇక్కడ ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే ఆ టైంకి మనం బాధింపబడుతున్నాము అన్నప్పుడు అది మనకి చెడుగానే అనిపిస్తుంది, దాన్ని దాటిపోతాం కదా. ఈ టైంకి మనకి బాధ కలిగిందే మనం దాటిపోయిన తర్వాత అది మనకి సుఖాన్ని ఇస్తుంది. అవును. మనం కూడా అనుకుంటాం ఆ రోజులు ఎలా అయిపోయాయో అని కదా. ఆ రోజులు ఎలా అయిపోయాయంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. మనం కర్మం తొలగించుకోవాలంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఏదో పెద్ద కష్టం వచ్చింది, చిన్నగా మారిపోయింది, ఆ కష్టం మనం ఊహిస్తేనే మనకు భయం వేస్తుంది, ఇప్పటికి భయం వేస్తుంది, కానీ అది దాటేసి వచ్చినాము అంటే దైవానుగ్రహం వల్ల దాటేసి వచ్చింటాం. అంతే కదా. ఈ రోజు బాధ రేపు సుఖము, మళ్ళీ బాధ. ఇంకొకటి రియల్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే బాధకి మధ్య ఉన్న టైం పీరియడ్ చిన్నది ఉంటుంది, అది సుఖం. కానీ అందరూ ఆ సుఖం కోసమే మనం పాకులాడుతున్నాం, కానీ అది మధ్యలో వస్తుంది. రియాలిటీలో మనం రియల్గా ఆలోచన చేయాలంటే అంతే కదా. సుఖం దుఃఖం, సుఖము దుఃఖం, అప్ అండ్ డౌన్స్ లైఫ్లో కంపల్సరీ ఉంటాయి. ఇవి లేని వాళ్ళే లేరు. ఇవి లేకోకుండా నువ్వు పుట్టాలి అంటే పూర్తిగా నువ్వు పాపం చేస్తే రాక్షసుడిగా పుడతావు, పూర్తిగా పుణ్యం చేస్తే దేవుడిలాగా పుడతావు, రెండు చేస్తే మనిషిలాగా పుడతావు. మనిషిలాగా చేసినప్పుడు రెండు అనుభవించాల్సిందే. అంతే కదా. ఈ అనుభవించే దాంట్లోనే బాధపడతాం మనం ఎక్కువ. ఇప్పుడు శని గ్రహ దోషం తగ్గించుకోవాలి. ఆయన ఉన్నప్పుడు పరిహారాలు ఏంటి అసలు? మనం కర్మను తగ్గించుకో. మనం కర్మ తగ్గితే ఆటోమేటిక్గా శని భగవానుడు మంచే చేస్తాడు, మన కర్మను తొలగిస్తాడు, మనకు అన్నీ నేర్పిస్తాడు, పాఠాలు గుణపాఠాలు అన్నీ నేర్పిస్తాడు, అన్ని అనుభవాలు ఇస్తాడు. దీంట్లో మనం ఆయన్ని ఎలా ఆరాధన చేయాలి? ప్రతి శనివారం నువ్వుల నూనె దానం ఇవ్వడం, నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడం, ఇదొకటి. తర్వాత జమ్మి చెట్టు ఉంటుంది కదా, జమ్మి చెట్టుకి ప్రతి శనివారము లలిత సహస్రనామంతో పారాయణం చేస్తూ మనం వాటర్ జమ్మి చెట్టులో వదలాలి. ఒక్కొక్క శ్లోకం చదువుతూ, స్పూన్తో కానీ చేతిలో పేస్ట్లో కానీ, స్పూన్తోనే వదులుకుండా మంచిదే. ఇలా ఒక్కొక్క శ్లోకం చదువుతూ శనివారం రోజు జమ్మి చెట్టుకి మనం వాటర్ వదిలితే ఆ శనివారం రోజు ఏమవుతుందంటే ఈశ్వరుడు ఉంటాడు జమ్మి చెట్టులో, శమీశ్వరుడు అంటాం. శనీశ్వరుడు కాదు, శమీశ్వరుడు జమ్మి చెట్టు. ఆ ఈశ్వరుడు ఉండడం వల్ల ఆల్రెడీ అక్కడ శివశక్తి ఉంటుంది. మనం ఏం చేస్తాము, అమ్మవారి యొక్క శక్తిని కలుపుతాం లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల. ఈ అమ్మవారి యొక్క శక్తి ఆ శివుడి యొక్క శక్తి కలిసి మన కర్మను తొలగిస్తారు. అసలు జమ్మి చెట్టు దేనికి మూలము? శని మహాత్మునికి మూలం. శనివారం రోజు శివుడు కూడా అక్కడ ఉంటాడు. శివుడి యొక్క శక్తి ఉంటుంది జమ్మి చెట్టులో. జమ్మి చెట్టు కారకుడు శని. శనివారం రోజు జమ్మి చెట్టులో శివుడి యొక్క శక్తి ఉంటుంది. దానికి మనం అమ్మవారి యొక్క శక్తిని కలుపుతున్నాం లలిత సహస్రనామం పారాయణం చేస్తూ. ఈ రెండు శక్తులు కలిసి మనకున్న కర్మను తొలగిస్తారు, బ్యాడ్ కర్మని. ఎప్పుడైతే ఈ బ్యాడ్ కర్మ తొలగిపోతుందో మనకు అంతా ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. కర్మను తొలగిస్తాడు శనిమాత్ముడు.
అమ్మ ఇంకేదైనా చిన్న పరిహారం చెప్తారా? అంటే లలితా సహస్రనామం అంటే భయపడే వాళ్ళకి మామూలుగా వెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే ఇంకేం ఉండొచ్చు? దానాలు అయితే నువ్వుల నూనె దానము, నువ్వుల దానము, ఇంకా ఇవి వస్తాయి చూడమ్మా, దానిలో ఏమంటారంటే బ్లాంకెట్సే కానీ మనం పూర్వం వాడుతూ ఉంటాం చూడు, కంబలి అంటారనమాట, పెళ్ళిళ్ళకి యూస్ చేస్తాం. వాటిని దానం ఇవ్వడం వల్ల కూడా శనిగ్రహ దోషం తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. తర్వాత ఈ హ్యాండిక్యాప్స్ ఉంటారు, బ్లైండ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి దానం చేయడం వల్ల, వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, వృద్ధులకి సహాయం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల శనిగ్రహ శాంతి ఖచ్చితంగా జరుగుతుంది. సేవ, మానవ సేవే మాధవ సేవ అన్నాం మనము. ఆ సేవ చేయడం వల్ల ఖచ్చితంగా శనిగ్రహ శాంతి జరుగుతుంది. శనిమాత్ముడు మంచే చేస్తాడు ఈ సేవ చేయడం వల్ల. బేసిక్గా మనం ఇట్లా వేరే వాళ్ళకి దానం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల మనం పుణ్యం కట్టుకొని మనం మన ఇవన్నీ పాపకర్మలను చేయలేము, తొలగించుకుంటున్నాం. దేవుడి పరంగా చేయలేము, ఇలా చేయొచ్చు సేవ పరంగా. ఎన్నో అంటే కొంతమందికి దారులు. దేవుడి మీద నమ్మకం ఉండదు, అవును, ఇవన్నీ వాళ్ళతో నేను ఇలాంటివి చేయమంటే. చేయించుకోవచ్చు. వాళ్ళతో మనం ఇలాంటివి చేయించు, దానాలు ఇవి మంచి పనులే కదా. అవునవును. సేవ, ఎంత సేవ చేస్తే అంత మంచిది, చాలా రెట్టింపు ఫలితం వస్తుంది. మనం ఫలితం అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ మన కర్మను తగ్గించుకుంటాము, దోషాన్ని తగ్గించుకుంటాము, మనకి ఏంటి అనేది రియాలిటీ మనకు తెలుస్తుంది, దానివల్ల మనం గ్రోత్ అవుతాం. ఎప్పుడైతే మనకి రియాలిటీ తెలిసిందో దాని నుండి మనము ఓవర్కమ్ అయి గ్రోత్ అవ్వడానికే ట్రై చేస్తాం కదా. జీవితంలో అభివృద్ధి అనేది ఉంటుంది. చాలా ఉంటుంది అభివృద్ధి అనేది. ఎప్పుడైతే మనకి నిజాలు అవగతం అవుతాయో దాని తర్వాత ఉండేది అభివృద్ధి. అంతే అంతే కదా. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా చెప్పారు. అసలు మన జీవితంలో జరుగుతున్న చెడును కూడా మనం ఒక రకంగా ఒక కోణంలో చూస్తే అది ఎంత మంచి చేస్తుందో అర్థం చేసుకుంటే అందరూ కూడా సంతోషంగా దీనికి ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక రాజు ఒక మంత్రి ఉంటారు, అదేదో వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు, ఆయనకి వేలు కట్ అవుతుంది, రాజుకి వేలు కట్ అవుతుంది. వేలు కట్ అయితే ఈయన మంత్రినో సలహాదారుడు పోయి ఏది జరిగినా మన మంచికేలే రాజు అంటాడు అనమాట. అదేంటది, నాకు వేలు కట్ అయితే నువ్వు ఏది జరిగినా మన మంచికే అంటావేంటి అని తీసుకుపోయి కారాగారంలో వేసేయండి అంటారు. అతన్ని పోయి కారాగారంలో వేసేస్తాడు. రాజు వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళినప్పుడు అక్కడ అడవి ప్రాంతం వేటాడుతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, రాజుని పట్టుకొని బలి ఇవ్వాలి అని రాజుని కట్టేస్తారు. కట్టేసి బలిచ్చేటప్పుడు ఏమంటే ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండాలి. ఆయనకి వేలు పోయి ఉంటుంది, లేదు నీకు వీడికి వేలు లేదు, వీడిని బలించకూడదు అని వదిలేస్తారనమాట. రాజు దర్బార్కి వస్తాడు, మరి ఆయన్ని విడిపిస్తారు. విడిపించిన తర్వాత నువ్వు చెప్పింది కరెక్టే, ఏది జరిగినా మన మంచికే అని, నాకు వేలు పోవడం వల్ల ఈరోజు నన్ను బలి ఇవ్వలేదు, నన్ను వెనక్కి పంపించేస్తారు అని అంటే, మళ్ళీ ఈయన అంటాడు ఏది జరిగినా మన మంచికే అని. అదేంటది, నీ మంచి ఏం జరిగింది, ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు కారాగారంలో ఉన్నావు కదా, నీకేం మంచి జరిగింది అని అంటే, ఖచ్చితంగా ఇప్పుడు నేను బయట ఉండింటే నీ వెంట వచ్చేవాడిని కదా రాజు, నేను లేదే నువ్వు వెళ్ళావు కదా ఎక్కడికి, అలాంటిది ఈరోజు నువ్వు ఒక్కడే వెళ్ళావు, నేను కారాగారంలో ఉన్నాను, ఇప్పుడు నిన్ను వదిలేశారు, నీకు వేలు లేదని నన్ను పట్టుకునే వాళ్ళు కదా, నన్ను చంపేసేవాళ్ళు కదా, నువ్వు నన్ను కారాగారంలో వేయడం వల్ల నాకు ఈరోజు నా ప్రాణం దక్కింది, ఇది కూడా నా మంచికే కదా అని చెప్తారనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, ఏది జరిగినా మన జీవితంలో మన మంచికే, మనం ఆలోచన చేయాలి, దాని నుండి ఓవర్కమ్ అవ్వాలి, ముందుకు పోవాలి, ఖచ్చితంగా అది మన మంచికే జరిగి ఉంటుంది. అంటే భగవంతుడు ఏదైనా మన మంచికే చేస్తాడు. కొంచెం మన బుద్ధి సరిగ్గా లేక మన బుద్ధానుసారం చేసేటి మనల్ని ఇబ్బంది పెడతాయి, అంతే తప్ప దేవుడైతే మంచిగా చేస్తాడు. అంతే ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా చెప్పారు, ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.